గోపి సార్ లేదు గడి గుడి సార్ లేదో ఇట్లాంటి అవరాలు నా దగ్గర కుదరవు. పెట్టే ఫోను. ఏంటి సార్ అంటే మరీ రెచ్చిపోతున్నారు. మర్యాదగా నా అర్థాన్ని అర్థం చేసుకుని దాంతో అరకాపురమైనా చేయండి. అట్లీస్ట్ హాఫ్ డే పైపైన. లేకపోతే ఏంటి? ఏం చేస్తానా? తాడులతో కట్టేసి దాంతో మిమ్మల్ని రేప్ చేస్తా. మీ గుండె మీద దాని జడలతో దబా 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 వాయిస్తాను. ఓ నీకు ఈ స్టైల్ ఇష్టమా బావా? ఎరోటిక్ స్టైల్. అక్క ఇలాంటి గుండోలకు నెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఇడు జానీ ఫాలో అయ్యాడు. మధ్యలో ఆడేం చేశాడు? వాడు ఎవడో తెలుసు నీకు. రోజు పూజ చేయగా అదే పని ఇడికి వదలు మాకక్క. గోపాల గారు ఏంటి మీకు ఓకేనా? పెట్టేరా ఫోను. ఎప్ప సోదుడని. భగవంతుడా ఏంటంటే నీకు బుద్ధులు? లక్ష్మి బంగారం నీ సెల్ల దాసేస్తే మిత్తికు కుదురుద్ది. లక్ష్మి నా బంగారం ఆగవే. నా మాట ఇంకో ఆయన నువ్వు నా చేత మరి ఓవర్గా డైవర్ట్ చేయించేసావేమో. ఆయనకున్న భయానికి ఆ మాత్రం డోసు ఇవ్వాలి. లేకపోతే ఆ ఇసుకలారు ఎప్పుడు ఇవ్వటం జరగాలి. నువ్వేంట్రా? నీకు తెలుసా ఇప్పుడు ఏం జరిగిందో? అంతా తెలుసు. నేనే చేయించాను లింగబాబు వాళ్ళ అక్కతో. అవునా? అదేంటబ్బా, ఆవిడికి మా నాన్న అంటే అంత క్రష్. వాళ్ళ అంత కూడా మాట్లాడించింది. మాకేం ఇబ్బంది లేదు, మీరు లవ్ చేసుకుంటే అన్నాడు. ఆ దెబ్బకి చూడాలి మా నాన్న మొహంలో రంగులు మారిపోయాయి. అమ్మకి ఎలా నచ్చ చెప్పాలో తెలియక గిలగిలలాడిపోయి ఆవిడ వెనకాలే పెరిగెత్తాడు. బంగారం బంగారం అని భయాన్ని వదిలేసి మా అమ్మని బుచ్చగించడం మొదలు పెట్టాడు. ఫోన్లే, మా ఇంట్లో ఇంకో ఎమోషన్ చూసా నీ వల్ల. థ్యాంక్స్ అంతు. థ్యాంక్సేనా? 3 రోజుల్లోనే భుజాలు రాసుకునే దాకా వచ్చారంటే ఈ పునాది ఇక్కడిది కాదు. అది ప్రేమించినోడు, కంపెనీలో క్యారేజ్ షేర్ చేసుకున్న కొలీగ్ గాడు, గోపాలం గాడితో ఫోన్లో గొడవ పడిన గొట్టంగాడు, ఆ సంతుగాడే నా డౌట్. నువ్వు వెళ్ళి కన్ఫర్మ్ చేయి. గోపాలం గాడి గుండెల్లో గరీబ్ ప్రజలు కాదు, గోదావరిలో గౌతములు పరిగెత్తించేస్తాను. ఈ టైంలో ఫోన్ ఎవడు బావా? పైన పడుకుందాం ఉంటేనేమో దోమలు దుబ్బేస్తున్నాయి. ఇక్కడేమో ఈడు. రే అంకుల్ రా. హలో అంకుల్. హలో బాబు, పడుకున్నావా? పడుకున్నావాడిని లేపి పడుకున్నావా అని అడుగుతాడేంట్రా ఈ గుండు. అంకుల్ చెప్పండి అంకుల్, ఎందుకు ఫోన్ చేశారు? ఏం లేదయ్యా, ఏదో గుండెల్లో దట యాంగ్జైటీగా ఉండి ఊపిరాడడం లేదు. నాకేం కాదు కదా. అంకుల్ మీరు చాలా బాగున్నారు, హ్యాపీగా ఉండండి, పడుకోండి అంకుల్ ఫస్ట్. ఇప్పుడు పడుకుని తెల్లారి లేకపోతే ఏమండే మేము వచ్చి లేపుతామండి. ఒకవేళ మీ ఆత్మ మిమ్మల్ని వదిలిపోతే దాన్ని చొక్కా పట్టుకుని లాక్కొచ్చి మరి మీ శరీరానికి వేసి కుట్టుపడ దొప్పుతాం. నాకు ధైర్యం చెప్పడం కోసం మీరు ఈ మాటలు చెప్తున్నారని నాకు తెలుసు, కానీ నాకు చావొస్తే మీరేం చేయగలరు? అది వస్తేనే కదా తెలిసేది మేము కాపాడగలమో లేదో మా టాలెంట్ ఏంటో. అంటే నాకేం కాదంటారు, ధైర్యంగా ఉండమంటారు, అంతేనా? 1000%. మీరు వెళ్ళి పడుకోండి. మళ్ళీ నాకు ఏమన్నా అయిపోద్దేమో అని ఓ పొల్లెట్టికి వెళ్ళికేయండి. లాగులు వేసుకుని ఉన్నాం, డైరెక్ట్ దిగిపోతుంది ఇక్కడ. సారీ అయ్యా, మీ నిద్ర డిస్టర్బ్ చేసినందుకు. అంకుల్ మీరు చెరగొడుతుంది మా నిద్ర కాదు, మీ నిద్ర, మీ ఆరోగ్యం, మీ మనసు, మీ మైండ్. పోనీ మీకు అక్కడ నిద్ర పట్టకపోతే ఇక్కడికి రండి. బాబు ఏమండే ఆడేదో మాట వరుస కంటే దిండు తుప్పటి పట్టుకుని వచ్చేట్రా. ఏంటి అంకుల్ చిన్నపిల్లలాగా మీరు మాకు చెప్పాల్సింది పోయి మీరే భయపడితే ఎలాగా? అవుననుకో, కోటేశ్వరలాగా నేను హఠాత్తుగా చచ్చిపోయాననుకో, మా అమ్మాయి పెళ్లి చేసేది ఎలాగా అని అది తలుచుకుంటేనే గుండె 120 స్పీడ్లో కొట్టుకుంటుందయ్యా. పైగా మనసులో ఆ భయం రాగానే గోపాలం ఏంటిది? ఆ కుర్రాడితో చెబితే అరుస్తాడా తీరుస్తాడా? నువ్వు నాలాగే అమ్మాయి పెళ్లి చేయకుండా కన్నుమోస్తావు. ఓ క్లారిటీ ఉంది కదా, మళ్ళీ ఎందుకు ఈ నస? ఇలా అని భయపెట్టేస్తున్నాడయ్యా. ఎవరండి? కోటేశ్వరరావు. వచ్చారా? అదిగో అక్కడే ఉన్నాడుగా. ఏమండే కోటి గారు, మిమ్మల్ని అడుగుతున్నారు, ఓసారి పలకరించండి. ఇప్పుడు ఆ పలకరింపులు అవన్నీ ఎందుకులేండి. కోటేశ్వరరావు గారు పోయినప్పటి నుంచి కాలనీలో పడుకోవాలంటేనే బట్టలు షేక్ అయిపోతున్నాయి. వాగరా అంకుల్, మీకు చెప్తాను వింటారా? చెప్పు. ఏ కోటేశ్వరరావు లేడు, ఏ కోటేశ్వరమ్మ లేదు. మీరు నమ్ముకున్న ఆ వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి చెప్తున్నాను, మీ హెల్త్ కి ఏ ఆపద రాదు, మీ జాతకంలో ఫుల్ ఆయుష్ ఉంది.
మీరు చాలా హ్యాపీగా మీ కూతురికి పెళ్లి చేసి మీకు ధైర్యం ఇచ్చే వాళ్ళని తెచ్చుకుంటారు. నా 6th సెన్స్ ప్రకారం మీ కూతురు పెళ్లి చేసుకున్నాడు రేపే ఒక మీడియేటర్ ద్వారా ఫోటో పంపించి మీ వాకిట్లో ఉంటాడు. ఇది నమ్మండి. ఏంటోనయ్యా నీ మాటలు వింటుంటే ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది. గాలి గుట్టిన చూపులా ఉబ్బిపోతుందయ్యా నా ఒళ్ళంతా. అసలు నీలాంటోడి నా అల్లుడిగా వస్తే సూపర్. మీరు అదే మాట మీద ఉండండి. మీరు అనుకుని జరిగిపోద్ది. ఇప్పుడు మీరు అర్జెంట్ గా వెళ్ళి ఎవరి దగ్గర పడుకుంటే ప్రశాంతంగా నిద్రపడుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఇంకెక్కడా? మా అమ్మ పక్కనే. చిన్నప్పుడు భయం వేస్తుందమ్మా అంటే నన్ను పక్కన పడుకోబెట్టుకుని గుండె మీద జోకుట్టేది. వెంటనే నిద్రపోయేవాడిని. మరి ఇంకేంటి సొల్యూషన్ దొరికిందిగా? పదండ్రా. మేమేరో అయితే కోటేశ్వరరావు కొట్టించుకోండి. అమ్మా అమ్మా అంత స్లోగా అడుగుతున్నాడేంట్రా? ఆవిడ సౌండ్ ఇంజనీర్ కదా. అమ్మా ఏమ్మా నీ దగ్గర పడుకుంటానే. నిద్ర పట్టలేదా? ఆహా. రా నాయనా రా పడుకో. అంత క్లియర్ గా ఎలా కనబడిందిరా బాబు? అమ్మ కొడుకు బాధ అర్థం అవడానికి అవయవాలతో పని లేదురా. అదొక ఇన్బిల్ట్ మెకానిజం. మన పెయిన్కి ఆటోమేటిక్గా సెల్స్ రియాక్ట్ అయిపోతాయి. చూడు ఒక సెకండ్ ఎలా పడుకున్నాడు. సార్ ఒక్క నిమిషం. ఇక్కడ తిరుమల శెట్టి గోపాలం గారని లక్ష్మీదేవిని గారి తండ్రి ఉన్నారంట. ఎక్కడ ఉంటారండి? తమరు? నా పేరు శ్రీనివాస్ రెడ్డి అండి. చీకట్లో ఒంటరిగా ఎండిపోతున్న పక్షులను పట్టుకొని పెళ్లికి రెడీగా ఉన్న ముచ్చపు చిప్పలు లాంటి అమ్మాయిల అబ్బాయిలు క్యాచ్ చేసి వాళ్ళకి పెళ్లి జరిపించి ఒకటి చేసి వాళ్ళ జీవితాల్లో వెన్నెలు కురిపిస్తుంటాను. మ్యారేజీ బోకరా? కాదండి, రాత్రి సంతోష్ మనసులోకి వచ్చిన మనిషి ఉదయాన్నే తమరు వస్తారని చెప్పారు, అలాగే వచ్చేసారు. అవును, ఇంతకీ మీరు? ఈయన ఎగ్జైట్మెంట్ చూసి అర్థం కావట్లా. ఆ లక్ష్మీదేవిని కన్నా తామరపోయిదే. మీరేనా? సంబంధాలు చూపిస్తా పదండి. ఇటు చూపితే మాత్రం పెళ్లి సెట్ అయిపోద్దా? ఇంతకీ తమరు సెట్ చేసిన సంబంధాలు ఏంటో? నాగ చైతన్య, సమంత, రామ్ చరణ్, ఉపాసన, బన్నీ, స్నేహ, రాణా, మీకా, మన టాలీవుడ్. అంతేకాదు వరుణ్ ధావన్, నటాషా, రితీష్, జెనీలియా, కరీనా, సైఫ్ అలీ ఖాన్, బాలీవుడ్ కూడా. అంతేకాదు ఇంకా చాలా ఉంది. సూర్య, జ్యోతిక. ఓ కోలీవుడ్ లో కూడా సెట్ పనిచ్చా. అక్కడే కాదు క్రీడల్లో కూడా పండించా. విరాట్ కోహ్లీ, అనుష్క. ఇది మరి అతిగా ఉందిలే. నీలాంటి వాళ్ళు ఉంటారని అతి తగ్గించడానికి వచ్చాం. ఇగో చూసుకో. ఫోటో ఏం చూస్తావు కానీ భుజం మీద చేయి చూడు. నీలాగా మామూలు లుంగి బ్యాచ్ అనుకున్నావా? కోటు బ్యాచ్, మల్టీ లాంగ్వేజ్, పాన్ ఇండియా పెళ్లిళ్ళు పని. అయ్యా, ఇంత గొప్ప వ్యక్తి అయిన మీరు ఈ మిడిల్ క్లాస్ గోపాలను వెతుక్కుంటూ నా గుమ్మం తొక్కడానికి కారణం? ఇప్పుడు యూవీ వాళ్ళు హై బడ్జెట్ రాధేశ్యాం తీశారు. అలా అని ఊరుకున్నారా? ఏకమిది కదా, అబ్బా ఏదో పని చేస్తున్నట్టు అంట వదిలేశారా? ఎక్కడ కాన్సెప్ట్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. మీరేం టెన్షన్ పడకండి. నిజమే, కానీ నా లెవెల్ కూడా గుర్తు పెట్టుకుని తమరు అక్కడ గోక్కండి ఏం లేదు. ఇక్కడ మీ లెవెల్ సంబంధం ఉంది, చూపిస్తారు. శోభన వీడియోలు కాదండి, పెళ్లి ఫోటోలు. ఇతని పేరు వేలుముద్ర ఏడుకొండలు. అస్సలు చదువుకోలేదు, కానీ మనుషులు చదివాడు, సమాజాన్ని సాధించాడు. ఇతని పేరు పసిబిడ్డ పద్మారావు. భార్య బ్రెయిన్ ని వాడుకుంటూ మేల్ డామినేషన్ తగ్గించుకుంటూ భార్య చాట భర్తగా ఉండటానికి ఇష్టపడే ఉదారమూర్తి. ఇతని పేరు అలాగే. అలాగేనా? ఫ్రమ్ భోజ్పుర్రా, సింగిల్పూరి. ఆడవాళ్ల మనసుని శరీరాన్ని స్టడీ చేసి వాళ్ళ బాధల్ని సంతోషాలని అర్థం చేసుకుంటాడు. మీ అమ్మాయికి ఎలా కావాలో అలా మోల్డ్ అయిపోయే మగసింహం. అలాగే. ఏంది గే నచ్చాడా? నువ్వు నోరు మీద గేదే. నాకు అన్ని మ్యాచెస్ నచ్చేస్తాయి. నేను ఇప్పుడు దాకా చూసిన మ్యాచెస్ అన్నిటికీ రివర్స్ లో ఉన్నాయి. నాకెవరైనా ఓకే. టెంప్ట్ అయిపోకండి. ఇప్పుడు వీళ్ళందరిలో ఉన్న క్వాలిటీస్ కలిపి ఒక ఆప్షన్ ఇచ్చినా, ఇతనిలో ఎక్కువ చదువుకున్న వారిలో ఉండాల్సిన సంస్కారం, తక్కువ చదువుకున్న వారిలో ఉండకూడని ఇన్ఫాటీ కాంప్లెక్స్, అంతేకాదు పెళ్ళాన్ని ఎవడన్నా ఏదన్నంటే పిడికిలు బిగబెట్టి. చాలు. వీటన్నిటికి మించి ఎవడైతే నాకు అల్లుడుగా వస్తే నేను ధైర్యంగా పోతానో, ధైర్యంగా ఉంటానో అలాంటి వాడు. అంతేనా? అతనే ఇతను. ముందుకెళ్ళకండి, ఫోకస్ ఉండదు. ఇతను మా సంతోష్ కదా? అవును, నీకు తెలుసా? తెలుసేంటి, మా పక్క టెర్రస్ మీద ఉంటాడు. ఇందాక చెప్పానే మేడ మీద అబ్బాయి అని. ఇతనా? అదిగో మాటల్లోనే వస్తున్నాడు. సంతోష్ ఇంట తిప్పుకుంటా పోతున్నాడు. హాయ్, ఐఎమ్ శ్రీనివాస్ రెడ్డి. హలో. మీ నాన్నగారు నన్ను పెళ్లి సంబంధం కోసం పంపించారు. వాట్?
అసలు డాడీ నాకు చెప్పకుండా ఇలాంటి ఎందుకు చేస్తాను? ఐ రియలీ డి నో అబౌట్ దిస్. కొన్ని అలా జరుగుతూనే ఉంటాయి. ఈ లక్ష్మీదేవిని మీకు ఇచ్చి పెళ్లి చేయాలని ఆ తామర పువ్వు గారికి ఆల్రెడీ బాబు, నేను ఇక్కడే ఉన్నా. ఇక్కడే ఉన్నారు. ఆయనకి చెప్పాను, డెసిషన్ ఆయన చేతుల్లోనే ఉంది. నా డెసిషన్ ఏముంది బాబు, ఇన్నాళ్ళు బొక్కలున్న సంబంధాలు చూసి చూసి గుండెకి స్టెంట్ వేసుకుని బిడ్డెక్కి దిగిన వాడిని పక్కనే బంగారం లాంటి కూరను పెట్టుకుని ఎందుకు కాదంటాను. సంతోష్, నీకు గుర్తుందా రాత్రి అన్నాను నీలాంటి వాడు అల్లుడిగా వస్తే ఎంత బాగుంటుందని. దేవుడు నా మొర ఆలకించాడు. అందుకే ఆ గోవిందుడు ఈ శ్రీనివాసుని పంపించాడు. గోవిందా 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 భజన చేద్దామా? శ్రీ శ్రీనివాసం. అంకుల్ 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 మీరు ఎక్సైట్ అయిపోతున్నారు సరే, కానీ పెళ్లి మీకు ఇష్టం ఉంటే సరిపోదు కదా, మీ అమ్మాయికి కూడా నచ్చాలి కదా. ఏమ్మా? నాకు ఇష్టం లేదని నీకు చెప్పానా? అమ్మా, అటు కాదు అటు కాదు, ఇటు పరిగెత్తు. మధ్యలో బాబు, నువ్వెందుకు ఇక్కడ? నువ్వు కూడా అటు వెళ్ళు. అటు వెళ్ళిపోయి అక్కడ కలుసుకుని ఓకే అనేసుకోండి. ఇంకెందుకు కలిసావు? పరిగెత్తు. ఆర్ యూ షూర్? అయ్యో, డబల్ షూర్. ఏంటి పంపించారు? ఏమిలా దొడ్లో మీటింగ్ అంట. ఇద్దరు ఒకటవుతున్నారు. ఇదేం టోస్ట్ బాబు, సడన్ గా ఎవరినో దింపా? మా కజిన్ సీన్ అన్న. ఆహా, ఇంత డేర్ చేసావేంటి? మా నాన్నకు అనుమానం వస్తే? అనుమానిస్తాడని ఆలోచిస్తూ కూర్చుంటే నీ పెళ్ళి ఎలా చేయాలని భయపడుతూ లేని రోగం తెచ్చుకుంటున్నాడు. మనం పగలైన ఎంత కన్విన్స్ చేసినా నైట్ ఒక్కడే పీక్స్ లోకి వెళ్ళిపోతాడు అబ్బా. అందుకే లేట్ చేయకుండా ఇలా ప్లాన్ చేశాను. అది సరే, ఈ లోపు ఆయన్ని భయపెట్టిన రాక్షసుడు ఆ కొలిగు నువ్వే అని తెలిస్తే? ఈ లోపు ఆయన చేతిలో ఒక మానవుడు పెట్టేస్తాంగా. అంత సీన్ లేదు బాబు. అప్పుడే పిల్లలా? నో వే. ఏ ఎందుకదా ఎందుకదా? మై విష్ మై విష్ మై విష్. ఏమండి, చికెన్ కీమా స్వీట్ తీసుకోండి. ఓ, చికెన్ కేమా స్వీటా? అంటే కోడికి షుగర్ ఉందండి. మా ఆవిడ వంటల్లో స్పెషలిస్ట్. ఇది ఈ రోజు స్పెషల్, తీసుకోండి. అమ్మో, నేను చాలా దూరం వెళ్ళాలి. ఇప్పుడు మీ నోట్లో స్వీట్ ఉండగానే వెళ్ళి మారుతి గారితో మాట్లాడి మీ ఇంట్లో ప్రతిరోజు పండగ తీసుకొస్తా. ఇట్లాంటి మాటలు వింటుంటే గుండె చాలా తేలికైపోతుంది. ఇన్నాళ్ళు నేను పడ్డ భయం ఏమైపోయిందో నాకు అర్థం కావట్లేదండి. అందుకే పెద్దోళ్ళు అంటారు, మనసుకు నచ్చిన మనుషులతో తిరిగినా పనులు చేసిన మనిషి ఆయుష్ పెరుగుతుందని. ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? ఇప్పుడల్లా నాకు చావు రాదని 90 ఏళ్ళు గ్యారెంటీగా బ్రతుకుతాననిపిస్తుంది. 90 ఏళ్ళేంటి సార్, 100 ఏళ్ళు బతుకుతారు ఆవిడ చేసిన స్వీట్లు తింటాం మానేస్తే. ఇంకా ఎప్పుడు తెస్తారు ఇన్ఫర్మేషన్? ఇక్కడ పెళ్లిళ్ళు పేరెంటాలు పురుళ్ళు కూడా అయిపోతున్నాయి. ఏంటండి, ఏమైంది? హ? ఏంట్రా మరి నా సంగతి? ఇప్పుడు ఏంట్రా మరి ఏం చేద్దాం? ఏమండి, ఘోరం జరిగిపోయిందండి. ఏమైందండి? అబ్బుల్ చౌదరి కరోనా అంటండి. పొద్దున్నే ఏదో నన్ను కలిశాడు, మీద తుమ్మాడు కూడాను. హాట్! హాట్! నాకు అంటించే ఉంటాడు, నాకు వచ్చేసి ఉంటుంది, మీకు అంటించే ఉంటాను. మీరు కోరుకుంటే కరోనా రూపంలో మీకు వచ్చేస్తుందేమో. ఓ భగవంతుడా, గోపాలం కుటుంబాన్ని మీరే కాపాడాలి. హాట్!